ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరాజ్ పెన్షన్ లబ్ధాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ రోజు ఉన్నటువంటి టాప్ 5 అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. తేదీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 8వ తారీఖు అండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరూ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు చాలా మంది అయితే అడుగుతున్నారు. ఆసరా పెన్షన్లు ఇదైతే ఇటీవల కాలంలో దరఖాస్తులు అనేది తీసుకుంటున్నారా, మరి ఎలా ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి, ఇందుకు సంబంధించి కొత్త పెన్షన్లు ప్రభుత్వం 2 లక్షల పెన్షన్లు అనేది మంజూరు చేస్తామని చెప్పడం అయితే జరిగింది. సో ఎప్పటి నుంచి, అదేవిధంగా ఎలాంటి మనకు డాక్యుమెంట్లు అనేది అవసరం పడతాయి, ఎక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది, ఎవరెవరు మళ్ళీ దరఖాస్తులు అనేది చేసుకోవాలా, ఎలాంటి డాక్యుమెంట్లు సంబంధించి ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది, ఇందుకు సంబంధించి ఒక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో అంతకంటే ముందు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఏంటనేది ముఖ్యంగా వృద్ధాప్యం వైపు భారత్ వేగంగా అంటూ ప్రస్తుతం 14 కోట్ల వృద్ధుల సంఖ్య ఉంటే 2036 నాటికు 23 కోట్ల వరకు దాటుతుందని చెప్పేసి అంచనా. 2050 నాటికి దాదాపు ప్రతి 5గురిలో భారతీయులు ఒకరు వృద్ధులే అంటున్నారు. ఆరోగ్య సంరక్షణ పునర్నిర్మాణం అంటే ముఖ్యంగా భారత్లో వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతుందన్నమాట. దీన్ని బట్టి లెక్క అనేది కడుతున్నారనమాట. సో ఇక మొత్తం మీద అయితే ఒక అప్డేట్ అనేది మనకి ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఇక మరొక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అక్కడ అప్డేట్ ఇచ్చారనమాట. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఏంటంటే ఇంటి నిర్మాణం పూర్తి కాకుండా బిల్లులు చెల్లింపు అంటూ, అంటే ఎలాంటి ఇందిరమ్మ ఇల్లు పథకంలో ప్రభుత్వ నిబంధనలు సడలించి ఇప్పటివరకు లబ్ధాలకు బిల్లు చెల్లింపు విధానంలో ఉన్నటువంటి నిబంధనల మార్పులు చేసింది. గతంలో ఇంటి నిర్మాణం పూర్తి చేసిన లబ్ధాలకు మాత్రమే చివరి బిల్లు మంజూరు చేసేవారు. కానీ ఇక్కడ నుంచి నివాసం ఉండేందుకు బిల్లు అనుకూలంగా ఉంటే ఇక నిర్మాణం పూర్తి అయినట్లుగానే అధికారులు పరిగణలోకి తీసుకుంటారన్నమాట. సో అంటే కంప్లీట్ అయ్యే దశలో ఉంటే కంపల్సరీ లాస్ట్ బిల్లు కూడా ఇవ్వడం జరుగుతుందనే విధంగా చెప్తున్నారనమాట. ఇందులో ఏం చెప్తారంటే ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పటి వరకు స్లాబ్ దశలో పూర్తయి తుది దశలో ఉన్నటువంటి ఇళ్ల లబ్ధాలకు చివరి బిల్లు మంజూరు చేసేందుకు కసరత్తు అనేది స్టార్ట్ చేశారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 4 విడతల్లో 5 లక్షల రూపాయలు లబ్ధాల బ్యాంక్ ఖాతాల్లో అయితే జమ చేస్తుందన్నమాట. సో ఇందులో ఒక జిల్లాకు సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కరీంనగర్ మండలంలో మొదటి విడత వచ్చేసి దాదాపుగా 1150 మంది ఇల్లు మంజూరు చేశారు. అందులో వచ్చేసి 629 ఇల్లు పూర్తి అంటే పనులు అనేది ప్రారంభించగా 162 మాత్రమే కంప్లీట్ కావడం జరిగింది. ఇక 467 ఇల్లు వివిధ దశల్లో అయితే ఉన్నాయన్నమాట. మరికొందరు ప్రస్తుతం ఇక మంచు రోజులు కావడంతో కొత్తగా ఇల్లు నిర్మాణాలు గతంలో నిబంధనలు ఇలా ఉండేవన్నమాట. ఇక ఇంట్లో గతంలో ఇంటి ఫ్లోరింగ్, అదేవిధంగా ప్లాస్టింగ్ పూర్తి స్థాయిలో, అదేవిధంగా ఎలక్ట్రిక్ వైరు తదితర పనులు పూర్తయిన ఫోటోలు యాప్లో అప్లోడ్ చేయాల్సి అయితే ఉండేదన్నమాట. అనంతరం చివరి బిల్లు లబ్ధాల బ్యాంక్ ఖాతాలో జమ అయ్యేది. చిన్న చిన్న పనులతోనే సకాలంలో ఇళ్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో లబ్ధాల బిల్లు అందక ఆర్థికంగా ఇబ్బందులు అయితే గురవుతున్నారు. ఇవన్నీ గుర్తించినటువంటి ప్రభుత్వం గుడ్డు చెప్పడం జరిగింది. కొత్త నిబంధనలు అయితే మార్చారనమాట. ప్రస్తుతం సవరించిన నిబంధనల ప్రకారం ముందుగా లబ్ధారులు ఇంటి బయట గోడలకు ప్లాస్టింగ్ చేసుకున్న అనంతరం లోపలికి గోడలకు అవసరాన్ని బట్టి అవకాశం అయితే ఉంటుంది. ఇంటి పూర్తి స్థాయిలో రంగులు వేయకున్నప్పటికీ గదుల్లో ఫ్లోరింగ్, ఎలక్ట్రిక్ వైర్లు, ప్లంబింగ్ పనులు పూర్తి కాకపోయినా ప్రధాన ద్వారానికి తలుపులు బిగించి లోపల గదులలో తలుపులు పెట్టుకున్న లబ్ధారులకు చివరి బిల్లు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. నిబంధనలన్నీ మార్పులు అయితే చేయడం జరిగిందండి. సో కొత్త విధానం, కొత్త మార్పులతో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇటీవల కాలంలోనే 2 లక్షల పెన్షన్లు ప్రభుత్వం అందజేస్తామని చెప్పారు. అందుకు అనుగుణంగానే బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అడుగుతున్నారు, దరఖాస్తు ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని కీలక అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. ఇందులో వచ్చేసి ప్రభుత్వం చెప్పినట్లుగానే ఆసరా పెన్షన్లు అనేది ఏప్రిల్ 20 నుంచి 25 తారీఖు లోపు అందరికీ సంక్షేమ ఫలాలు అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అయితే శ్రీకారం చుట్టింది. అయితే అప్పుడు తెలంగాణలో గతంలో ప్రజాపాలనలో చాలా మంది అయితే దరఖాస్తులు అయితే చేయడం జరిగింది. అందులో వృద్ధ పెన్షన్లు ఉన్నారు, అదేవిధంగా వితంతు పెన్షన్లు, దివ్యాంగులు, ఇంకా ఇతర రకాల అందరు పెన్షన్లు అప్లికేషన్ చేసుకున్నారు. వారు మళ్ళీ దరఖాస్తులు చేసుకోవాలా,
లేదా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అయితే ప్రభుత్వం గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకోవాలని కూడా ఎక్కడ కూడా చెప్పలేదు కాబట్టి, సో ఇక కానీ ఏదైతే ఏప్రిల్ 20 నుంచి 25 తారీఖు లోపు ఇటీవల కాలంలో మున్సిపాలిటీల్లోనూ, ఎంపీడీఓలోనూ, కలెక్టర్ల కార్యాలయంలో చాలామంది దరఖాస్తు చేసుకున్నట్లు చెప్తున్నారు. అయితే మళ్ళీ దరఖాస్తులు చేసుకోవాలా లేదంటే ప్రభుత్వం దరఖాస్తులకు సంబంధించి ఈ నెల నుంచే మనకు తీసుకోబోతున్నారు కాబట్టి తప్పనిసరిగా ఒకవేళ ఏదైతే ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారు ఇప్పుడు కూడా దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటే తప్పనిసరి చేసుకోండి. ఎందుకంటే ఇటీవల కాలంలో 15 లక్షల దరఖాస్తులు వస్తే అందులో 12 లక్షల వరకు వడపోత పోశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ అనేది శరవేగంగా కొనసాగుతుందన్నమాట. మొదట అనర్హులను ఏరివేస్తున్నారు. అందులో డబుల్ పెన్షన్లు పొందుతున్నవారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి ఏమో అంటే ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఉండి వారి తల్లిదండ్రులకు పెన్షన్ అందుతున్నాయన్నమాట. అటువంటి వారు మరణించిన వారి పెన్షన్లు అనేది తొలగిస్తున్నారు. సో ఈ ప్రాముఖ్యంగా ఫేక్ సర్టిఫికెట్లు పెట్టిన వారు, ఆధార్ కార్డు వయసు పెంచుకున్నవారు, ఇలాంటి వారు పెన్షన్లు తీసేస్తున్నారు. ఈ అప్లికేషన్లకు జత చేయాల్సినటువంటి పత్రాలకు సంబంధించి మేజర్గా ఆధార్ కార్డుకు ఈకేవైసీ అనేది ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని ఉండాలి. అదేవిధంగా రేషన్ కార్డు, దాంతోపాటు మీకు ఓటర్ ఐడిని కూడా ప్రామాణికంగా తీసుకుంటారు వయసు సంబంధించి. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ సంబంధించి యాక్టివ్లో ఉన్న వాటిని అయితే కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే ఇన్యాక్టివ్లో ఉండదు, యాక్టివ్లో ఉండాలి. అదేవిధంగా మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. అదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఉంటాయి కదా, అవి కూడా ఇవ్వాలి. రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ ప్రాసెస్ కూడా నడుస్తుంది. అదైతే కంప్లీట్ చేసుకుంటే అలాంటి జిరాక్స్లు అయితే మనం ఇవ్వాల్సి అయితే ఉంటుంది, ఒక ఫోటో. సో క్యాస్ట్ అడిగితే క్యాస్ట్. సో మొత్తానికి అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడిగితే అవి కూడా అడుగుతారనమాట. ఇవన్నీ కూడా ఆఫ్లైన్లో లేదా ఆన్లైన్లో అనేది దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలోనే ఇక ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారు సైతం త్వరలో మరి అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పటికే చాలామంది దరఖాస్తులు చేసుకోవచ్చు అని చెప్తున్నారు కాబట్టి ఎంపీడీఓ కార్యాలయాలను, అదేవిధంగా మున్సిపల్ కార్యాలయాల్లో కూడా చాలామంది దరఖాస్తు చేసుకుంటున్నారు అంటున్నారు. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల ప్రక్రియకు సంబంధించి జూన్ 2 తారీఖు నుంచి పెన్షన్లు అనేది ప్రభుత్వం అందించడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇప్పటికే వడపోత అనేది కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఎవరు అర్హులు ఏంటి, అనర్హులను ఏరివేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. కొత్త వారికి సంబంధించి కొన్ని మినహాయింపులు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అసలే పెన్షన్ పొందని వారికి మాత్రమే ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట, ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి. సో తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో అందించడం అయితే జరుగుతుందన్నమాట. వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.